ఆహ్వానించినటువంటి దైవజనులు థామస్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలు అబ్రామయ్య గారు, వారికి నా ప్రత్యేక వందనాలు. అలాగే యూపీఎఫ్ ప్రెసిడెంట్ గారు బుజ్జి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. చక్కగా ఈ కార్యక్రమాన్ని శ్రమ కూర్చి ప్రతి సంవత్సరం కూడా బాధ్యతగా స్వీకరించి అందరినీ మొబలైజ్ చేస్తూ అందరిని ఒక చోట కూర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు సూర్యబాబు గారు. వారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటాను. ఈరోజు గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ కి సంబంధించినటువంటి మొదటి దినం ఇది. మనమందరూ కూడా విజ్ఞాపన కర్తలుగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేటువంటి వారిగా ఉండటానికి మనమందరం తీర్మానం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ దాకా రాగలిగాం. ఇది ఎంత శ్రేష్టమైన పని, ఇది ఎంత గొప్ప కార్యమో ఒకవేళ మనకి ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు, కానీ బైబిల్ గ్రంథంలో రాయబడిన దాని ప్రకారం ఇలాగా ఎవరైతే మరొక విషయమై ప్రత్యేక ప్రార్థన వ్యక్తిగతంగా చేస్తున్నారో లేక సామూహికంగా చేస్తున్నారో ఈ ప్రార్థనలు ఎంత గొప్పగా ఫలించాయో పరిశుద్ధ గ్రంథ లేఖనాలే స్పష్టం చేస్తాయి. ఈ కాలంలో దైవజనులకి ఖాళీ లేదు, చాలా బిజీ పర్సన్స్ అయ్యాం, పరిచర్య విస్తరించింది, సంఘాలు పెరిగాయి, బాధ్యతలు పెరిగాయి, శారీరకంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సీనియర్లో ఉన్నటువంటి దైవజనులు బాగా సేవాభారం కలిగి ముందుకు సాగుతుండగా ఈ ప్రార్థన అనేటువంటి ఆత్మని యవనస్తులైనటువంటి సేవకులు దాన్ని పట్టుకుని ముందుకు సాగాలి అని నేను వ్యక్తిగతంగా కోరుకుంటాను. కారణం ఏంటంటే పెద్ద వయసు ఉదయం లేవాలంటే కష్టం, లేదా లేచిన ప్రయాణం చేసి ఒక చోటకి చేరుకోవడం కష్టం. యవన వయసులో అంటే యవనం అంటే నేను వయసును ప్రస్తావించను, ఎందుకంటే ఇక్కడ ఏమన్నా ముసలోళ్ళన్నా కూడా ప్రాబ్లం. మీ వయసుని నేను చెప్పలేదు. యవనం అనేది శారీరకమైనటువంటి బలాన్ని బట్టి కాదు, మానసికమైన ఉత్సాహాన్ని బట్టి ఉంటుంది. ఆ మానసిక ఉత్సాహం ఉంది కాబట్టి ఈ వయసులో కూడా అబ్రాహం గారు ఎంతో దూరం పరిగెడుతున్నారు. ఎక్కడ పెట్టినా వస్తారు ఆయన. ఆల్మోస్ట్ చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో థామసయ్య గారు వస్తారు. వాళ్ళ వయసు చిన్నది కాదు, కానీ ఈ ప్రార్థన అనే ఆత్మని మనం ఏలియా నుండి ఎలీషా ఎలాగైతే కోరుకుని తీసుకున్నాడో అలాగా మనము దైవజనం ముందు నడిచేటువంటి పెద్దల యొక్క ఈ ప్రార్థన అనేటువంటి స్పిరిట్ ని కనుక మనం తీసుకుంటే ఇది మరింత బలంగా జరుగుతుంది అనేది నా ప్రత్యేకమైనటువంటి ఆలోచన. సో దానికోసం నేను కరోనా అనట్లేదు, నాకు వయసు అవుతుంది, అయినా కూడా నేను కూడా దీంట్లో ప్రత్యేకంగా అంటే వీలైనంత మటుకు ఈ నెల రోజులు ఏదైతే మనకి జరగబోతుందో 40 days, ఇది 50 days, 50 రోజులు, 50 రోజుల ఈ కార్యాలలో 50 రోజుల పాటు వీలైనంత మటుకు నేను కూడా దీంట్లో పాల్గొనడానికి ముందుకు వస్తాను. ఎందుకంటే నేను చెప్తున్నాను కాబట్టి నేను చేయాల్సింది. చెప్పేవాళ్ళు ఉంటారు, చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. నా ఆలోచన విధానం ఏంటంటే మనం చెప్పేది చేయాలి, చేసేది చెప్పాలి. కాబట్టి యవనస్తులైనటువంటి దైవ సేవకులను కూడా నేను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఇంకా యూపీఎఫ్ లో మరి బుజ్జి గారు ఇక్కడ ఉన్నారు, వారికి ప్రత్యేకమైన అర్జీ ఏంటంటే మీ పరిచర్యలు అంటే యూపీఎఫ్ లో ఉన్న యూత్ యవనస్తులు ఎవరైతే ఉన్నారు కొంచెం బలవంతులు కలగలిగిన ప్రార్థన చేసే ఆసక్తి ఉంటేనే మళ్ళీ బలవంతంగా ఒక విప్పు జారీ చేసి మీరు రావాల్సిందే అన్నది కాకుండా ఆసక్తి కలిగిన వాళ్ళందరూ దీంట్లో కలిసి పాల్గొంటే బాగుంటుందని ముందుగా నా ఆలోచన. దీనిని ముందుగా మనం కొనసాగించాలని నేను కోరుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మరి కేపీఎఫ్ అధ్యక్షులు పవన్ రాజయ్య గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో విజ్ఞాపన కర్తలుగా ఉండాల్సిన అవసరతని మరొకసారి మనం గుర్తు చేసుకుంటాం. యెషయా గ్రంథం 59:2లో ఒక మాట ఉంది, మీ పాపములు దేవునికి అంటే మనుషులకి దేవునికి మధ్య మానవుని పాపములు అడ్డుగా వచ్చాయని, ఆయన ముఖమును అవే మరుగుపరిచాయని చెప్పి అక్కడ మనకి స్పష్టం చేయబడింది. అంటే ఇక్కడ దేవుడు మనిషి కలిసి పనిచేయాల్సిన ఈ సమాజంలో పురాతన కాలం మీరు చూడండి, అంటే పాత నిబంధన కాలం చూద్దాం. పాత నిబంధన కాలంలో యాజకుడు ఉండేవాడు, యాజకుడి దగ్గర విశ్వాసులు మనుషులందరూ ఉండేవాడు.
యాజకుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో దేవునితో మాట్లాడి దేవుడు మాట్లాడిన విషయాలను ప్రజలకు తెలియపరిచేవాడు. ఇక్కడ ఒక స్పష్టమైన విషయం క్లారిటీగా ఉంది ఏంటంటే, దేవుడు యాజకుడితో మాట్లాడేవాడు, స్పష్టంగా మాట్లాడేవాడు. ఈ ప్రజలకు ఏం కావాలో అది చెప్పమని ఆయన వివరంగా చెప్పేవాడు. అదే మాటని యాజకుడు వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్పినప్పుడు ప్రజలు మారాల్సిన విషయాల్లో మారాలని, లేక వాళ్ళు ఏదైనా కొత్తగా చేయాల్సింది ఏమంటే చేయాలని స్పష్టం చేస్తే ఆ దారిలో ప్రజలందరూ వెళ్ళేవారు, దేవుని ఆశీర్వాదం పొందేవారు. ఇది పాత నిబంధన కాలపు యాజకత్వం. కొత్త నిబంధన కాలపు యాజకత్వం ఎలా వచ్చిందంటే, ప్రార్థన చేసినా చేయకపోయినా, అసలు వాళ్ళకి విశ్వాసం ఉన్నా లేకపోయినా, దైవజనుడిగా పేరు పెట్టుకుని దేవుని సేవలోనికి వస్తే చాలనేటువంటి తత్వం కలిగిన ఈ తరపు సేవా విధానం పెరిగింది. కాబట్టి ఎవరు దేవునితో మాట్లాడతారో ఎవరు మాట్లాడలేరో ఎవరికీ తెలియదు. కాబట్టి నాకు తెలియదు, మీకు తెలియదు. కాబట్టి ఎవరికి వారంగా అంటే నాకు నేను నీ గురించి తీర్పు తెచ్చడం మానేసి నాకు నేనుగా దేవునితో గనక సత్సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి అని కనుక నేను భావించగలిగితే, నేను దేవుడు చెప్పిన ఈ మాటల ద్వారా దేవునికి మనిషికి మధ్య అడ్డుకొండగా పడినటువంటి పాపమును తొలగించేటువంటి కార్యాన్ని నేను స్వయంగా ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇతరులను వాళ్ళని వీళ్ళని మనం ఏదో ఒక మాట చెప్పి విమర్శించడం కంటే మనంగా దానిని సరిచేయడానికి కోరుకోవడం మంచిది అనేది నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నాం, రోడ్డు పక్కన ఏ పెద్ద పెద్ద బండరాయో అడ్డంగా లేకపోతే ఒక బురదో కనిపించింది, ఒక చెత్త కనిపించింది, మీకే అడ్డంగా కనిపించింది. అది మనం ఏం చేస్తామంటే జనం వెళ్తా ఈ మున్సిపాలిటీ వాళ్ళకి అసలు పని లేదని చూడండి, అసలు శుభ్రంగా చేయలేడు, దారికి అడ్డంగా పెట్టారు కాబట్టి ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు తిట్టాలి, ప్రభుత్వాన్ని తిట్టాలి, నాయకులు తిట్టాలి, అధికారులు తిట్టాలి, ఆఖరికి మన ఏరియా కౌన్సిల్ అని కూడా తిడతాం. ఏదని ఇదేం శుభ్రం చేయడం అండి, శుభ్రం చేయాలి కదా. నువ్వు వెళ్ళావు, నీ పని ఏంటంటే నీకు అడ్డంగా కనిపించింది కాబట్టి నువ్వు వ్యక్తిగతంగా నువ్వు చేయగలిగిన పని నువ్వు ఎందుకు చేయవు, వాళ్ళని ఎందుకు విమర్శిస్తా కూర్చో. నువ్వే ఒక అడుగు ముందుకేసి దాన్ని శుభ్రం చేయడం మొదలు పెడితే నీతో పాటు నలుగురు వచ్చి దాన్ని శుభ్రం చేస్తారు. అప్పుడు నీ ద్వారానే ఆ ఆటంకం తొలగించబడి ఇతరులను ఆటంకపరిచేదేదో అది నీ ద్వారా తొలగించబడితే ఆ దీవెన నీకే ఉంటుంది కదా. ఇంటర్సెసరీ ప్రేయర్ అంటే ఇది. ఎవరినో విమర్శించకుండా ఇక్కడ మనం చాలా విషయాలు ప్రార్థన చేసేవారు. విదేశాల్లో ఉన్నటువంటి పర్సిక్యూషన్ ఏదైతే ఉందో, అంటే క్రైస్తవుల మీద జరిగేటువంటి దాడుల గురించి, క్రైస్తవ సంఘం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల గురించి మనం ప్రార్థన చేస్తాం. అక్కడ గురించి ప్రార్థన చేస్తూ భారతదేశం గురించి కూడా మనం ప్రేయర్ చేస్తున్నాం. నార్త్ సైడ్ ఇతర రాష్ట్రాల్లో క్రైస్తవుల బాధల గురించి ప్రేయర్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా క్రైస్తవ సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రేయర్ చేస్తున్నాం. ఆఖరికి చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న సంఘాల కోసం కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. నేను ఒక మాట మీకు చెప్తాను, ఇక్కడ జరుగుతున్నటువంటి క్రైస్తవ వ్యతిరేకమైన కార్యాలు కానీ సాతాను యొక్క కార్యాల గురించి కానీ మనం కేవలం విమర్శించకుండా ఎవరో ఏదో చేస్తున్నారు, ప్రభుత్వం ఇలా ఉంది కాబట్టి ఇలాగ అయిపోతుంది, నాయకులు ఇలా ఉన్నారు కాబట్టి ఇలాగ అయిపోతున్నారు అనే విమర్శకు ముందు మనం వెళ్లకుండా ఫస్ట్ స్టెప్ లో మనం చేయాల్సింది ఏంటంటే, దీనిని తొలగించడానికి నేనే మనిషికి దేవునికి మధ్య ఏదైతే ఆటంకపరచబడిందో ఆ ఆటంకాన్ని, ఆ అడ్డుని, ఆ గ్యాప్ ని పోడ్చడానికి నేను వెళ్ళి ఇక్కడ నిలబడతాను అనగలిగిన వాడెవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ ప్రార్థన విజ్ఞాపన అనేది సక్సెస్ఫుల్ గా అవుతుంది. ఖచ్చితంగా దేవుని మనస్సు మానవుల మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చదివాం 59వ అధ్యాయ గ్రంథంలో, ఆయన ముఖమును మరుగుపరిచారు మానవుని యొక్క పాపం ద్వారా. కానీ ఇది కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే, మనందరికీ దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. అవును, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఈ మాట చూడండి,
దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అన్న నరుడు. నేను ఇదే విజ్ఞాపన పాయింట్ మీద ఒకరోజు ప్రసంగం చేస్తుంటే ఒక యవనస్తుడు అడిగాడు. వాడు బాగా బైబిల్ ఎక్కువ చదువుతా ఉంటాడు. చదివినాడు ఈ మాట అడిగాడు, సార్ మీరు ఏంటంటే మనం వెళ్ళి అడ్డం పడాలి, మనం వెళ్ళి దేవుడి మనసు మార్చాలి, మనం వెళ్ళి చేయాలంటే మనం ఎంత డోవలమెంట్ చేయడానికి? దేవుడికి మానవుడికి మధ్యవర్తి యేసే అని ఉంటే నీ వల్ల నా వల్ల ఏమవుతుందండి? ఇదంతా మనకేం పని? అసలు మధ్యవర్తిత్వం ఏం చేస్తాం? మనం ఎందుకు అడ్డం పడాలి? మనకేం పని? మనం చర్చిలో ప్రార్థన చేసుకోవాలి, మన సంఘం కోసం ప్రార్థన చేసుకోవాలి, మనం బాగున్నామా లేదా మనం చూసుకోవాలి ముందు. ఆ తర్వాత కదా ఇతరులకు మనం ఏదైనా చేయాలి. ఇలాగ మీరు ఆలోచించకుండా దేవునికి మనుషులకి మధ్యలో అడ్డంగా మనం వెళ్ళాలి, ఆ గ్యాప్ ని మనం పోడ్చాలన్న మాటలు ఎందుకని మాట్లాడతారని స్ట్రైట్ గా నన్ను అడిగాడు. నేను బైబిల్ గ్రంథంలో చాలా సంగతుల గురించి ఆలోచించడం నాకు ఒక విషయం అర్థమైంది. నా కోసం నేను ప్రార్థన చేస్తాను, నా సంఘం కోసం చేస్తాను, లేక నా బంధువుల కోసం నేను చేస్తాను, ఇది నా బాధ్యత, నా ఆసక్తి. కానీ తప్పనిసరిగా ప్రార్థన చేయాలి అనేటువంటి దేవుని ఆజ్ఞ కూడా బైబిల్ గ్రంథంలో కనపడుతుంది యేసు ప్రభు వారి ద్వారా. మీరు ఒకరికొకరు ప్రార్థన, ఒకరి కోసం మరొకరు ప్రార్థన చేయండి అన్న మాట యేసే స్వయంగా చెప్పి ఆయనే మన కొరకు విజ్ఞాపన చేశాడు. ఇప్పుడు యేసు చూపిన మాదిరిని చూపాల్సిన బాధ్యత ఈ క్రొత్త నిబంధన తరంలో ఉంది కదా. ఈ క్రొత్త నిబంధన తరము వారమైన మనము యేసు ప్రభు వారి యొక్క మాటల్ని విశ్వసించి దాని ప్రకారం నడుస్తున్న మనం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలనేటువంటి ఆ స్పిరిట్ ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళగలిగితేనే యేసు వాక్యములో మనం బ్రతుకుతున్నాం అన్నమాట. దీనికి ఉదాహరణ పాత నిబంధన నుంచి మనం చూస్తాం. మీ అందరికీ తెలిసిన విషయాలు మరొకసారి గుర్తు చేస్తాం. పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి పాపం చేసినప్పుడు నిర్గమకాండం 32వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి విషయం ప్రకారం దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేస్తానని మోషేతో మాట్లాడినట్లు స్పష్టంగా ఉంది. నా వల్ల కాదు, నేను చూస్తా ఊరుకోలేని, వీళ్ళు చేసిన పని చాలా పాపం, చాలా తప్పు. ఒకసారి కీర్తనల గ్రంథం తెరవండి. కీర్తన 106వ కీర్తన దగ్గరికి రండి. మనం తెలిసిన మాటకి ఒకసారి మనం గుర్తు చేసుకుంటాం. 106వ కీర్తన 23వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు నేను వారిని నశింపజేసేదను, అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. చూసారా, దేవుడు మనుషుల్ని నాశనం చేస్తానంటే మోషే వెళ్ళి అడ్డుపడ్డాడంట. అంటే దేవునికి మనిషికి మధ్య ఉన్న ఈ గ్యాప్ ని ఎవరు పూరించగలరు? యేసుక్రీస్తు మధ్యవర్తి అన్న మాట మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మోషే అడ్డుపడ్డాడట. ఇశ్రాయేలు ప్రజలను నువ్వు చేయొద్దు, నువ్వు చంపొద్దు, నువ్వు నాశనం చేయొద్దు, అలా చేస్తే నీ నామమే అన్ని జనుల్లో దూషించబడుతుంది, వీళ్ళ ప్రజలను ఈయనే చంపుకున్నాడు అంటారు, అందుకని నువ్వు ఆ పని చేయొద్దు అని అంటే, అదే అధ్యాయం నిర్గమకాండం 32వ అధ్యాయం చివరి వచనంలో ఏమనుందంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను సంహరింపకున్నట్లు ఆయన సంతాపపడి వాళ్ళు విడిచిపెట్టేసాడు. అంటే మోషే ఒక్కడే చేసిన ప్రార్థనకి లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఉగ్రత నుంచి రక్షించబడితే, మరి ఇన్ని వేల మంది దైవజనులు, ఇన్ని వేల మంది క్రైస్తవ విశ్వాసులు ఉన్న ప్రపంచంలో, అంటే మీకు తెలుసు ప్రపంచంలో క్రైస్తవుల సంఖ్య ఎక్కువ. క్రైస్తవులు ప్రపంచంలో 40% పైనే ఉన్నారు. 40% పైన క్రైస్తవుల సంఖ్య. 40% పైగా ఉన్న క్రైస్తవులు అందరూ కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేయగలిగితే, సరే మనిషికి ఇద్దరు కోసం ప్రార్థన చేసినా కూడా, నేను ఒక ఇద్దరు కోసం ప్రార్థన చేసిన 350 కోట్ల మంది ప్రజలు 900 కోట్ల మంది కోసం ప్రార్థన చేయగలరు. అంటే 350 కోట్ల మంది క్రైస్తవులు, 350 మంది క్రైస్తవులు 700 కోట్ల మంది కొరకు ప్రార్థన చేయగలరు. అంటే ఆటోమేటిక్ గా ప్రపంచం అంతటి కొరకు విజ్ఞాపన జరిగినట్టే కదా. సో ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకుంటే, నీ బాధ్యత నా బాధ్యత ఏంటంటే, నాకెందుకులే అని వదిలి వెళ్ళిపోకుండా మోషే అడ్డుపడ్డాడట దేవుని యొక్క మనస్సు మార్చడానికి. ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత రాబోతుందన్న విషయం మనకు తెలుసు. కాలం సంభవిస్తుంది, చివరి కాలం వచ్చింది. అక్కడక్కడ కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. బైబిల్లో స్పష్టంగా ఉంది.
నా రాకడికి గుర్తులు ఇవే. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగుతాయి అన్నాడు, అవి కలుగుతున్నాయి. రాజ్యం మీద రాజ్యం లేస్తుంది, జనం మీద జనం లేస్తాయని చెప్పాడు, లేస్తున్నాయి. ఇవన్నీ స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతుండగా ఆకాశంలో సూచనలు అన్నాడు, సూచనలు కూడా కలుగుతున్నాయి. ఇశ్రాయేలులో అక్కడ యెరూషలేములో జరుగుతున్న సంభవాల గురించి మనకి దానియేలు గ్రంథంలోను, యెహెజ్కేలు గ్రంథంలోను, ప్రకటన గ్రంథంలో రాయబడిన అన్ని ప్రవచన వాక్యాలు ఒక్కొక్కటి నెరవేర్చబడుతుంటే కాలం దగ్గరికి వచ్చిందని అర్థమైపోతుంది. ఇప్పుడు ఒకవేళ దేవుని రాకడ గనక వస్తే ఎన్నో కోట్ల మంది నాశనానికి వెళ్తారు. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నవాళ్ళు తక్కువ, దేవునికి బయట ఉన్నవాళ్ళు ఎక్కువ. ఇప్పుడే గనక యేసు రాకడ వస్తే ఎన్ని కోట్ల మంది దేవునికి దూరంగా శిక్షలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మన పని ఎక్కువైంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఆసనమైంది, పెంచాల్సిన పని ఆసనమైంది. అదేంటంటే విజ్ఞాపన ప్రార్థన. నీ కోసం నా కోసమే కాదు, నశించిపోతున్న ప్రతి ఆత్మ దేవుని దగ్గరికి రావాలనే ఒక బాధ్యత, ఒక భారం కలిగిన ప్రార్థన ఈ కాలంలో మానవులు చేయాల్సిన పని ఉంది. ఆ పనినే బైబిల్ గ్రంథం చెప్పింది. ఒకవేళ అంటే యెహెజ్కేలు గ్రంథంలో ఆ దేవుడు బాధపడినట్లు మనకు ఒక మాట కనబడుతుంది. అదేంటంటే, నేను ఎవరైనా ఈ సమస్యకి అడ్డుపడతాడని, సమస్య ఇక్కడ ఉన్నటువంటి పాపపు కార్యాల మీద ఒకవేళ నా కోపము, నా ఉగ్రత వచ్చి పడితే అనేకులు నాశనం అయిపోతారు కదా. ఒకవేళ అలాగే నాశనానికి పోకుండా ఎవడైనా అడ్డుపడతాడేమో అని నేను ఎదురు చూశానంటే చూసారా, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయంలో 30వ వచనంలో చూడండి. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 30వ వచనంలో, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనపడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును అనేసాడు ఆయన. ఒక్కడు కూడా అడ్డం పడేవాడు కనపడలేదు నాకు ఈ ప్రజల కోసం. వీళ్ళ మీద నేను కోపంగా ఉన్నాను, ఈ కోపాన్ని ఆపేవాడు ఎవడున్నాడు? ఒక్కడు కూడా అడ్డు బండల్లో అంటే బండ సందులో నిలబడి అయ్యా నీ ఉగ్రతను ఆపు అని అడిగేవాడు లేడు. కాబట్టి నేను నాశనం చేస్తానని దేవుడు పలికినట్టు ఈ రోజే కనుక ఒకవేళ దేవుడికి అలాంటి కోపం వస్తే, అలాంటి పరిస్థితి వస్తే ఎంతమంది దేవుని కోపాగ్నికి బలైపోతారు. దాంట్లో మీ బంధువులు ఉంటారు, మీ చుట్టాలు ఉంటారు, మీ స్నేహితులు ఉంటారు, మీ ఇరుగు పొరుగు వారు ఉంటారు, మనకి సంబంధం లేని అనేక మంది అమాయకులు ఉంటారు. వారికి ప్రభు గురించి తెలియకపోవచ్చు, వారి పాపం వారికి అర్థం కాకపోవచ్చు. మన విజ్ఞాపన వారి మారు మనస్సుకు కారణం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఎందుకు విజ్ఞాపన చేస్తున్నామనంటే, మనుషులు దేవుని వైపు తిరగటానికి మనుషులకు మారు మనస్సు రావాలి, మనుషులు మార్చబడాలి. అదే విధంగా దేవుడు కొంచెం తాళుకుని ఈ ఉగ్రతను మానవుడి మీదకి రాకుండా ఆయన కొంచెము వెనుదీయాలి. దేవుని యొక్క మనస్సును ఈ ఉగ్రత వైపు వెళ్లకుండా ఆపడానికి మనము అడ్డుబండలుగా వారికి దేవునికి మధ్య అక్కడ మనం నిలబడి ప్రార్థించే వారిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియ సోదరి సహోదరుల, ఈ మాటలు మన హృదయాన్ని బలపరచాలి. బైబిల్ గ్రంథం ప్రకారం విజ్ఞాపన ప్రార్థన ఇతరుల కొరకు మధ్యవర్తిగా నిలబడి చేసే ప్రార్థన అవసరమని మరి తిమోతికి రాసిన పత్రికలో గాని, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో గాని, యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ప్రార్థించిన యోహాను సువార్తలో గాని అన్ని చోట్ల కూడా ఇతరుల కొరకు ప్రార్థించే ఒక ఆత్మను గురించి అక్కడ వ్రాయబడింది. యేసు స్వయంగా ప్రార్థించాడు, అయ్యా నా కోసం కాదు, ఇదిగో వీరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, వీరును ఒకరినొకరు ప్రేమించి ఏకమై ఉండేటట్లు వీరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని విజ్ఞాపన కొత్త నిబంధనలు మొదలుపెట్టిందే యేసు ప్రభువారు. దానిని మనం కొనసాగిస్తున్నాం. ఇది మనకు భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువారు మొదలుపెట్టిన ఈ విజ్ఞాపన మనం కొనసాగిద్దాం. ఇతరుల కొరకు, రాష్ట్రం కొరకు, దేశం కొరకు, ఇతర దేశాల కొరకు, ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతటి కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థనలను, ఈ చిన్న ప్రార్థనలను దేవుడు స్వీకరించి దేవుని యొక్క ఉగ్రతను మానవుని భరించి తప్పించును గాక. అలాగే రాబోతున్న రెండవ రాకడ కొరకు మానవ జాతిని సిద్ధపరిచేటువంటి పని ఈ విజ్ఞాపన ప్రార్థన మరి విజయవంతంగా జరిగించును గాక. ఈ మాటలు వింటున్నటువంటి మీకు, నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకు మరొకసారి నా ప్రత్యేకమైనటువంటి 2 వందనాలు తెలియజేస్తున్నాను.
మరొక రిక్వెస్ట్ ఏంటంటే, మీకు కూడా విజ్ఞాపన ప్రార్థన కొనసాగింపు కష్టమైన ఇబ్బంది అయినా ఈ 50 దినాల ప్రార్థనల్లో ఎవరెవరు సంఘాల్లోనైతే ఈ ప్రార్థన జరుగుతున్నాయో వారు సంఘ నాయకులను, సంఘ పెద్దలను, సంఘంలో ఉన్నటువంటి ముఖ్యులందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయగలిగింది. అంటే మనం లాస్ట్ టైం మనం అనుకున్నాం, సూర్యబాబు గారు కూడా చెప్పారు ఏంటంటే, ఈ స్పిరిట్ సేవకులకి మాత్రమే కాకుండా సంఘాలకి దీన్ని విస్తరింపజేస్తే బాగుంటుంది, ప్రార్థన చేసేటువంటి ఆత్మని అనేటువంటి ఒక ఆలోచన గతంలో మనం చేసాం. ఈ రోజే ప్రారంభం కాబట్టి రేపటి నుంచి ఏ ఏ సంఘాల్లో అయితే ఈ విజ్ఞాపన జరుగుతుందో, మీరు విశ్వాసులందరినీ కాకపోయినా ముఖ్యులు ఉంటారు, విశ్వాసుల్లో ముఖ్యమైన వాళ్ళు ఉంటారు. ఒక సౌండ్ ఇస్తే మొత్తం ఊరు మొత్తం పనిచేయటువంటి వాళ్ళు ఉంటారు కదా మీ సంఘాల్లో, అంటే వాళ్ళు ఇతరులకు చెప్పగలిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు కనీసం ఒక 4-5 ముఖ్యమైనటువంటి వాళ్ళను కూడా ఈ పొద్దున్నే జరిగే విజ్ఞాపనలో కనుక మీరు ఇన్వాల్వ్ చేయగలిగితే ఈ స్పిరిట్ మీ సంఘానికి కూడా వెళ్తుంది. మరి ఎంతమంది సేవకులు వచ్చి కూర్చున్నారు మా చర్చిలో, ఎంతమంది ఇన్ని విషయాల గురించి ప్రార్థన చేస్తున్నారన్న సంగతి వీళ్ళు విశ్వాసులకు తెలియపరుస్తారు కదా. మీరు చెప్పేదానికంటే ఇతరులు చెప్పేది ఎక్కువగా ఆ సంఘంలోకి వెళ్తుంది కదా. అవును, మేము చూసాం ఎంతమంది సేవకులు వచ్చి మా కోసం ప్రార్థన చేస్తున్నారు, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నారు అనేటువంటి విషయం సంఘాల్లోకి వెళ్తుంది. సంఘాలు విజ్ఞాపన చేయడం నేర్చుకుంటారు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ విజ్ఞాపన ఆత్మని సంఘాలకు విస్తరింపజేయండి. 50 దినాలు ఇది ఇంకా బాగుంటుంది. రేపు గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ వచ్చినప్పుడు మనం పిలవకుండానే సంఘాలందరూ వస్తారు. సంఘాల కోసం అయితే మీరు రండి 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 అని చెప్పేసి పదే ఫోన్లు చేసి పదే రిక్వెస్ట్ పెట్టి ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం రండి అని చెప్పేదాకా మనం అనుకోకుండా వెళ్ళకుండా ఆగిపోకుండా సంఘంలోనే ఈ చైతన్యం మనకు కలిగితే, సంఘంలోనే ఈ ఆత్మ కనుక కలిగితే మనల్ని సంఘం నడిపిస్తారు. తర్వాత అయ్యగారు పదండి వెళ్దాం ప్రార్థన చేయడానికని సంఘ విశ్వాసాలు ముందుకు వస్తారు. కొంచెం ఈ ఒక్క విషయాన్ని ఆలోచించండి. రేపటి నుంచి జరిగేటువంటి ఈ ఉదయకాల ప్రార్థనలలో సంఘంలో ముఖ్యమైన వాళ్ళని ఒక 5గురినో ఇంకా ఎక్కువ మంది రాలితే 10 మందినో మీరు ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ ఆత్మన సంఘాల్లోనికి మనం తీసుకెళ్లి దీనికి విజయవంతంగా నడిపించుకున్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రత్యేక వందనాలు. మరి ముఖ్యంగా పెద్దలకి రామసాయి గారికి, అబ్రహ్మణ్య గారికి, బుద్ధి గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే బాలరాజు గారికి నా వందనాలు. ఇక్కడున్న సేవకులందరికీ వందనాలు. అలాగనే ప్రత్యేక సేవకురాళ్ళు మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఈ ఉదయకాల భాగాలు ఈ ఉదయాన్నే మీకు ఎన్ని పనులు ఉంటే నాకు తెలుసు, ఆడవాళ్ళు కాబట్టి మీరు మేమంటే ఏముంది దొంగ ప్యాంట్ తగ్గించుకుని వచ్చారు, వెనకాల ఉంటారు కాబట్టి పని చేశారు. కానీ మీరు అన్నింటినీ వదిలిపెట్టుకుని ఇంత టైం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీకు ఎంత వర్క్ ఉంటుంది ఇంట్లో నాకు తెలుసు. అయినా కూడా మీరు ఎంత ఆసక్తిగా రావడం అనేది చాలా ఆశీర్వాదకరం. దీనిని కొనసాగించాలి. మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఉద్యమం పక్కనే స్త్రీల కోసం ప్రోత్సహించడం ఏంటో ఒకసారి వాళ్ళు ప్రోత్సహించాలి. ఎందుకంటే వాళ్ళు క్రమం తప్పకుండా వస్తున్నారు. ఈవెన్ మనంలో చాలా మంది మానేసి వాళ్ళు గతం నుంచి నేను చూస్తున్నాను. మార్నింగ్ వేకప్ ప్రేయర్కి వాళ్ళు క్రమం తప్పకుండా దైవ సేవకురాలు వస్తున్నారు. చాలా సంతోషకరం. మరి ముఖ్యంగా సూర్యబాబు గారికి ఆయన ఆరోగ్యం బాగోక ఆసక్తి కలిగి ఆయన ఈ పనిని ఎంచుకున్నారు. అంటే నా స్పిరిట్ ఏంటంటే ఎవరైనా ముందడుగు వేస్తే వెనకాల నిలబడి ప్రోత్సహిస్తాను. ఎవరు అడిగేయకపోతే ముందు నేనే అడిగేసేస్తాను. ఎవరైనా అడిగేసే వాళ్ళు వస్తే వాళ్ళని వెనకాలంటూ ప్రోత్సహిస్తాం. ఇది నాలో ఉన్నటువంటి ఎంతో మంది దైవజనులను మనం ప్రోత్సహించాం. ఇప్పుడు సేవకులను కూడా మనం ప్రోత్సహించాం. అలాగే ఎవరి సేవకుల్ని పెద్దలు మరి థామస్ గారికి, అబ్రహ్మయ్య గారికి మరొకసారి నేను ఈ పిటిషన్ పెడుతున్నాను. ఏంటంటే మీరు ఎవరిన సేవకుల్ని ముందుకి ఈ విషయమై ప్రత్యేకంగా ప్రార్థనా సమూహాలు ఏర్పాటు చేయడంలో, ప్రార్థనా సమూహాలు కలవడం విషయం మీరు బాధ్యతగా ఒక మాట వాళ్ళకి ప్రోత్సాహంగా చెప్తూ ఉన్నప్పుడు తప్పకుండా మేమందరం కూడా ప్రోత్సహించబడతాం. ఇంకా కొంతమంది దీంట్లో కలవడానికి అవకాశం ఉంది. ఈ విషయాలు